అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఏంటో సాక్షి అని పలకడంలో నాకు అదేదో ఒక వైబ్రేషన్ వస్తుంది. సో 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ బాగుందా, ఏమైనా మారుతుందా, మీరు ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ అజెండా ఏమిటి అనేది ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలోనే అందరికీ తెలుసు. ఈ వీడియో ద్వారానే నేను అందరికీ పరిచయం అయ్యా. సో మన కంటెంట్ ఏమైనా మారుతుందా, కొన్ని నెలలుగా మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా మార్పులు? అంటే కొంత ఫేక్ కంటెంట్ చెప్తున్నాను అనిపిస్తుందా, అబద్ధాలు చెప్తున్నాను అనిపిస్తుందా, రియాలిటీకి దగ్గరగా ఉండట్లేదు అనిపిస్తుందా ఏంటనేది మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎన్నికల టైం కాబట్టి మనం ఇంకా వాస్తవాల్లోకి వెళ్ళాలనేదే నా అభిప్రాయం. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. ఏమైనా వాస్తవాలు మీ కామెంట్స్లో నిజాలు ఉంటే నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే సబ్స్క్రిప్షన్స్ కూడా మనం ఎక్కడున్నాం, 1.88 దగ్గర ఉన్నాం. 1.88 దగ్గర ఉన్నాం. ఇంకో 12,000 రావాలి. ఆ 12,000 ఎప్పుడు వస్తుందో అంతా మీ చేతుల్లోనే ఉంది. సరే, కుంభకర్ణ కరువు చూడన్నా, ఖరీఫు రబీలో కలిపి 45 లక్షల ఎకరాల బీడు, కరువు తుఫానులతో మరో 43 లక్షల ఎకరాల్లో పంట నష్టం, గతంలో ఎన్నడూ లేనంతగా దుర్భిక్షం, అయినా సాయంపై సర్కారు మీనమేషాలు, పెట్టుబడి రాయితీకి సతాయింపులే. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కరువు తాండవిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కుంభకర్ణున్నా నిద్రపోతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి రైతులందరూ వచ్చి అతన్ని లేపి ఇదిగో కరువు చూడండి మహాప్రభు అని వేడుకుంటున్నట్టుగా ఒక ఇది కార్టూన్ వేశారు అనమాట ఈనాడులో. సో దీన్నే అర్థం, వార్త మొత్తానికి అర్థం ఇదే. ప్రకృతి వైపరీత్యం కొంత, జగన్ సర్కారు పైత్యం మరికొంత, అన్నదాతను కకావికలం చేస్తున్నాయి. 100 ఏళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు పాతాళానికి పడిపోయింది. మధ్యలో మిగ్జాంగ్ మరింతగా ముంచితే పెట్టుబడి సాయాన్ని పట్టుబట్టి మరీ తగ్గించారు. లక్షల ఎకరాలు పంటలు లేక బోసిపోతుంటే బాధలకు తాళలేక హాలికులు కాడి వదిలేశారు. ఆదుకోవాల్సిన సీఎం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణను కరువు కోరలకు నిర్దాక్షిణ్యంగా బలి చేస్తున్నారు అని ఈనాడులో ఒక ఇంట్రో రాసి, సో గత కొన్ని సంవత్సరాలుగా ఇంత కరువు లేదు, ఈ సంవత్సరం మాత్రం విపరీతమైన కరువు వచ్చినా సరే ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు అని రాసుకొచ్చారు. రేపు సాక్షిలో ఏం రాస్తారంటే ఈ పాయింట్ మీద కౌంటర్ ఎవరు, రైతులకు ఎన్నడూ లేనంతగా సాయం ఇస్తున్నది జగన్ ప్రభుత్వమే, రైతు బాంధవుడుగా జగన్కు రైతుల జేజేలు, గతంలో దేశంలో ఎక్కడా లేనంతగా ఆర్బీకేలు ఏర్పాటు, ఇవన్నీ రామోజీ కళ్ళకు కనిపించడం లేదు, రామోజీ కళ్ళకు గంతలు అని రేపు కౌంటర్ రాస్తారు. ఈనాడు వాళ్ళు రాసిందేమో ఈ సంవత్సరం కరువు మీద రెస్పాండ్ అవ్వట్లేదు, పెట్టుబడి రాయితీ తగ్గించారు అనే పాయింట్లు. వాళ్ళు రాసే కౌంటర్ ఏమో మేము ఆర్బీకేలు ఇచ్చాము, మేము రైతు భరోసా ఇచ్చాము అని. అంటే వాళ్ళు ఏమి ఇచ్చారో అదే చెప్తారు, వీళ్ళు ఏమి రాశారో ఆ పాయింట్ కౌంటర్ ఉండదు. అందుకే కౌంటర్లు కూడా ఫ్యాక్ట్ చెక్ అని పేరు పెడతారు, కానీ వాళ్ళు ఏమి రాయాలనుకున్నారో అదే ఉంటుంది. వాళ్ళకు ఒక మైండ్లో ఒక భజన ఉండిపోయింది, ఆర్బీకేలు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, ఆర్బీకేలు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, రైతులు అనేసరికి అదే గుర్తొస్తుంది. ఇక్కడ కరువు వచ్చింది, మిగ్జాంగ్ తుఫాన్ వచ్చింది, పంటలు నష్టపోయారు, బీడు వారిపోయాయి భూములు, ఆ రైతులకు ఇవ్వాలి అనేది ఉండదు, కరువు ఇచ్చారు అదే ఉంటుంది అనమాట. సో అందుకే సాక్షిలో ఫ్యాక్ట్ చెక్ని కూడా మనం సరదాగా చూడాలి. తీవ్ర సమస్య ఉన్న మొద్దు నిద్రలో ముఖ్యమంత్రి జగన్ అంట. సో అది ఈనాడులో బ్యానర్ వార్తలా రాశారు. సరే, ఈ బ్యానర్ వార్త కంటే ముందు ఖచ్చితంగా మనం సాక్షిలో బ్యానర్ వార్త చూడాలి, ఆంధ్రజ్యోతిలోనూ చూడాలి. సాక్షిలోనేమో ఇదిగో జనాన్ని పరిచారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో జరిగిన సిద్ధం సభకు తరలి వచ్చిన అశేష జనసందోహంలో ఓ భాగం మాత్రమే అని ఇదిగో ఈ ఫోటో వేశారు. ఇదిగోండి ఈ ఫోటో వేశారు, భారీగా జనం వచ్చారు అని. ఈ ఫోటో గ్రాఫిక్ ఇది ఒరిజినల్ కాదు అని ఆంధ్రజ్యోతిలో వేశారు. జగన్ గ్రాఫిక్ షో అని ఇక్కడ చుట్టి వేశారు. సో నాకు ఈ ఫోటో మీద కొన్ని అనుమానాలు వస్తున్నాయి. టీడీపీ గ్రూప్స్లో బాగా సర్క్యులేట్ అవుతుంది ఈ ఫోటో. వైసీపీ సిద్ధం సభకు లక్షల్లో జనం వచ్చారంటూ రోత మీడియా చేసిన గ్రాఫిక్స్ మాయాజాల నిదర్శనం ఈ చిత్రం.
కొంతమంది జనాన్ని పలుచోట్ల అతకడాన్ని ఫోటోలో చూడవచ్చు. అలాగే జనాన్ని అతికించిన తీరు కూడా తెలిసిపోయేలా ఉంది అని ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటో. టీడీపీ గ్రూప్స్లో బాగా సర్క్యులేట్ అవుతున్న ఫోటో. నాకు కూడా మన టీడీపీ సబ్స్క్రైబర్స్ దాదాపుగా నిన్న ఒక 70-80 మంది పంపించారు వాట్సాప్లో. అన్న చూడన్న ఎంత గ్రాఫిక్స్ ఎంత దారుణంగా వచ్చారో అది ఇదని రాసుకొచ్చారు. ఇది వైసీపీ వాళ్ళు సాక్షిలో వేసిన ఫోటో. సో నేను ఒకటి చెప్పగలను, సరే ఇదంతా ఈ ఫోటోలు గ్రాఫిక్స్ ఇదంతా నమ్మే వాళ్ళు నమ్ముతారు, లేకపోతే లేదు. నేను నిన్న చాలామందిని అడిగాను. నిన్న ఫస్ట్ 4:30-5 ఆ టైంలో నేను ఒక వీడియో చేసే ముందు అక్కడ వైసీపీలో మనకు తెలిసిన వాళ్ళు, మనకి సోర్సులు, బలమైన సోర్సులు, బాగా వాస్తవాలే చెప్తారు వాళ్ళు. ఆ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ చేసే కంపు రాజకీయం అంతా వాళ్ళు చెప్తుంటారనమాట. సో వాళ్ళని అడిగితే అన్న ఒక 6 నుంచి 8 లక్షల మంది వరకు వచ్చి ఉంటారు, మేము ఇక్కడే ఉన్నాము, 6 నుంచి 8 లక్షల మంది వచ్చారు, సీఎం గారి స్పీచ్ ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు. సో దానికి సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు అవన్నీ కూడా పంపించారు. 6 నుంచి 8 లక్షలు వాళ్ళు చెప్పిన లెక్క. తర్వాత నైట్ రాత్రి 10 తర్వాత నేను ఆ జిల్లాలో కొంతమంది ఉన్నతాధికారులు, కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు, నేను ఆ జిల్లాలో పనిచేశాను కదా, నాకు చాలా బలమైన సోర్స్ ఉంది. కొంతమంది ఉన్నతాధికారులు, కొంతమంది ఇంటెలిజెన్స్, వాళ్ళని వీళ్ళని అడిగా. అలాగే స్టేట్లో కూడా కొంతమంది అధికారులను కనుక్కుంటే 2 నుంచి 3 లక్షల మంది వచ్చారు అన్నట్టు వాళ్ళ రిపోర్టు. 2 నుంచి 3 లక్షల మంది మాత్రమే వచ్చారనేది వాళ్ళ రిపోర్టు. సో ఆ మేదరమెట్ల హైవే మీద నుంచి వెళ్తున్న టీడీపీ వాళ్ళైతే 1,00,000 మంది కూడా ఉండరన్న అని అంటారు. సో ఎవరి లెక్క వాళ్ళకు ఉంది, ఎవరి లెక్క వాళ్ళకు ఉందన్నమాట. సో అంతే తప్ప వైసీపీ వాళ్ళు కూడా నిజంగా వాస్తవాలు చెప్పే వైసీపీ వాళ్ళు కూడా 6 నుంచి 8 లక్షలు అంటున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, ఉన్నత వర్గాల రిపోర్ట్లు అయితే మాత్రం 2 నుంచి 3 లక్షలు అంటున్నారు. సో నేను అనుకోవడం కూడా 2 నుంచి 3 లక్షలనే నేను అనుకుంటున్నా. సో ఈ ఫోటో నిజమా, ఈ ఫోటో నిజమా, ఇది గ్రాఫిక్కా లేదంటే ఇది గ్రాఫిక్కా అనేది ఎవరి ఆలోచనకు వాళ్ళకు వదిలేస్తున్నా. కానీ జనం ఏదో 1.5 ఇది 15 లక్షలు 20 లక్షలు వచ్చేంత సీన్ అయితే నిన్న జరగల. సిద్ధం సభల మొత్తంలో అద్దంకిలో సభ వాస్తవానికి చెప్పుకోవాలంటే జనం తక్కువే వచ్చారు. ఎందుకంటే ఆ ప్రాంతం వైసీపీకి అంత అనుకూలమైన ప్రాంతం కాదు. పైగా డబ్బులు పంచారు. ఆ జిల్లాలో వైసీపీలో చాలామంది, అంటే మళ్ళీ అదంతా చెప్పకూడదు కానీ డబ్బులు అయితే పంచారండి. 500 రూపాయలు ఇచ్చారండి. వెళ్ళిన ప్రతి తలకాయకి 500 ఇచ్చారనేది ఫిక్స్, వాస్తవం. డబ్బులు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి జనాలను తీసుకొచ్చారు. అఫ్కోర్స్ డబ్బులు ఎవరెవరు అనే మాట కూడా నేను చెప్తాను. టీడీపీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే జనాలను తీసుకెళ్తారు. టీడీపీ వాళ్ళు కూడా బిర్యానీ పెట్టి ఫుడ్ పెట్టే జనాలను తీసుకెళ్తారు. కాకపోతే వాళ్ళు ఇచ్చేది కొంత తక్కువ ఉంటుంది, వీళ్ళు ఇచ్చేది బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. చెప్పాను కదా, 2 నుంచి 3 లక్షలు అనేది మనం ఫిక్స్ అవుదాం. ఇది గ్రాఫిక్స్ అంటారా, ఈ ఫోటో ఏమో జూమ్ చేస్తే అంత సరిగ్గా కనిపించట్లా. సో ఇది మేబీ ఫేక్ ఫోటో కావచ్చు. ఇదేమో మరీ వైపరీత్యంలాగా మరీ జనాలని పరిచయం అనుకోవచ్చు. వీళ్ళు నిజం రాస్తారని మనం నమ్మలేం, ఆంధ్రజ్యోతిలో నిజం రాస్తారని మనం నమ్మలేం. సో నేనైతే నా సోర్స్నే నమ్ముతాను. నాకు చెప్పిన అధికారిక లెక్క 2 నుంచి 3 లక్షలు, అదే నేనైతే కమిట్ అవుతా. సో ఇంకా మీ ఇష్టం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఓటును సంధించండి, జమ్మి చెట్టుపై దాచిన ఈ అస్త్రాన్ని బయటకు తీయండి, పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ప్రయోగించండి. మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నాకు అధికారం అంటే వ్యామోహం లేదు, ప్రతి చరిత్ర పుస్తకంలో నా పేరు ఉండాలి, ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫోటో ఉండాలన్నదే కోరిక, పేదల తలరాతలు మార్చాలన్నదే నా కల, నా లక్ష్యం. బాబు సైకిల్కు చక్రాలు లేవు, అది తుప్పు పట్టింది, దాన్ని తొయ్యడానికి వేరే పార్టీలు కావాలి, అందుకే దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లారు. దత్తపుత్రుడు సైకిల్ దిగమంటే దిగుతాడు, ఎక్కమంటే ఎక్కుతాడు. త్వరలో మేనిఫెస్టో, చేయగలిగిందే చెబుతాం. 2014 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి మోసం చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే డ్రామాకు సిద్ధమయ్యారు. బాబు మాటలు నమ్మితే సంక్షేమాభివృద్ధి దూరం, మీ బిడ్డ మాట ఇచ్చాడంటే చేస్తాడంతే. దీనికి నేను అభ్యంతరం. ఈ మాట ఇచ్చాడంటే చేస్తాడంతే అనేది మాత్రం శుద్ధ అబద్ధం. ఈ ఒక్క అబద్ధం చెప్తే చాలు, అన్ని అబద్ధాలని కవర్ చేసేయచ్చు. ఇచ్చాడంటే చేస్తాడంతే. మరి సిపిఎస్ రద్దని మాట ఇచ్చాడుగా, యాడ్ చేశాడు అన్న బిడ్డ. 25 లక్షలు ఇల్లు కట్టిస్తానన్నాడుగా, యాడ్ చేశాడు బిడ్డ. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడుగా, యాడ్ చేశాడు బిడ్డ మీ బిడ్డ. సీఎం అయిన తర్వాత కూడా 2021లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో చెప్పాడుగా, 21,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని యాడ్ చేశారు. పోలీసులకు వీక్ ఆఫ్ ఇస్తామన్నారుగా, యాడ్ చేశారు. ఇలా చెయ్యను బోల్డ్ ఉన్నాయి.
కానీ మనం ఏవైతే చేసామో అవే చెప్తాం, చెయ్యను మనం మర్చిపోతాం. మీ బిడ్డ మాట ఇచ్చాడంటే ప్రతి గడప నుంచి స్టార్ క్యాంపైనర్లు బయటకు రావాలి. ఈ మార్పు కొనసాగాలంటే మీ బిడ్డ మళ్ళీ సీఎం అవ్వాలని ఇంటింటా చెప్పండి. పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాయి. ఎన్నికలు వస్తున్నాయిగా, కార్యకర్తలకు అండగా ఉంటాం అంటారులే. రాజకీయ కుంభమేళ. సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్ఆర్సీపీ సునామీ. మేదరమెట్ల సభకు దక్షిణ కోస్తాలో 44 నియోజకవర్గాల నుంచి పోటెత్తిన జనప్రవాహం. ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయిన సభా ప్రాంగణం అని సాక్షిలో రాసుకొచ్చారన్నమాట. రంగురంగుల మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాక దానిని చెత్తబుట్టలో వేసే చంద్రబాబుల నాయకుడు ఉండాలా, లేక మాట ఇచ్చాక ఎంత కష్టమైనా నష్టమైనా మాట మీదే నిలబడే నాయకుడు కావాలా? ఎక్కడ మాట మీద నిలబడ్డారండి? మద్య నిషేధం అన్నారు, ఎక్కడ మద్య నిషేధం చేశారు? అసలు అబద్ధం చెప్పడానికి ఇసుమంత కూడా సంకోచం లేకపోవడం అనేది ఒక కళ, ఒక ఆర్ట్. అటువంటి గొప్ప ఆర్టిస్ట్ అన్నమాట. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి అదిగో మా నాయకుడు అని చెప్పుకోవాలి. ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి మరో 2 మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది. మద్య నిషేధం విషయంలో కార్యకర్తలు వస్తారు డిబేట్కి. నేను వస్తా మా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అంటారు. ఏమయ్యా మద్య నిషేధం చేస్తామన్నారా లేదా? అవును చేస్తామన్నారు. మరి యాడ్ చేసినారు, సరే అన్న మళ్ళీ వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోతారు. అలా ఉంటుంది పరిస్థితి. కార్యకర్తలు తలదించుకునేలా చేశారు, తలెత్తుకునేలా చేయలే. సో ఇది సిద్ధంకి సంబంధించి వీళ్ళు రాశారు. ఆంధ్రజ్యోతిలోనేమో సిద్ధంకి సంబంధించి ఇలా రాశారు. జగన్ గ్రాఫిక్స్ షో, మేదరమెట్ల సిద్ధం సభలో మాయ, సభా ప్రాంగణం అంతా గ్రీన్ మ్యాటు, గ్రాఫిక్స్తో కనుకట్టు చేసే యత్నము, సభకు 15 నుంచి 20 లక్షల మంది వచ్చారంటూ వైసీపీ నేతల డబ్బా, వంతపాడిన జగన్ రోత మీడియా, ప్రసంగం ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారం, సరిగా చేయని గ్రాఫిక్స్తో అడ్డంగా దొరికిపోయిన వైనం, సోషల్ మీడియాలో చెడుగుడు, డ్రోన్ కెమెరా పైన సభలో రాద్ధాంతం, లోకేష్ పంపారని ఆరోపణలు, ఐప్యాక్దని తేలడంతో గప్చుప్. పాపం ఐప్యాక్ వాళ్ళే డ్రోన్ కెమెరా పెడితే అది లోకేష్ పంపాడని సవాల్ చేశారంట వాళ్ళు. కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా ఉన్నట్టుగానే కనిపిస్తాయి, కానీ అవన్నీ కల్పితం. గ్రాఫిక్స్ మాయాజాలంతో లేని ఉన్నట్టుగా చిత్రీకరించినవి. అచ్చం వైసీపీ ఇలాగే జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. లేని గొప్పలకు పోయి నవ్వులు పాలైంది. ఆదివారం ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభకు జనం తరలి వచ్చినట్టు గ్రాఫిక్స్ చేసి దొరికిపోయారని ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. నిష్క్రమణకు సిద్ధమా? జగన్ మాటల్లో బేలతనం. బాబు గెలిచినా తన పథకాలు అమలు చేయాలట. వాటమి చింత లేదంటూనే పొత్తుపై విసుర్లు. సో ఇది సిద్ధం సభకు సంబంధించి. సిద్ధం సభకు సంబంధించి ఈనాడులో కూడా లోపల పేజీల్లో కొన్ని రాశారు. ఇదిగో మన పాలన స్వర్ణయుగానికి నాంది. వాలంటీర్లు ప్రతి ఇంటింటికి వెళ్ళి అన్నను సీఎం చేసుకుందామని చెప్పండి. త్వరలో మేనిఫెస్టో విడుదల. మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడి. భాజపాపై పరోక్ష విమర్శలు చేయాలి తప్ప డైరెక్ట్ విమర్శలు చేస్తే భాజపా వాళ్ళు కాళ్ళు మడతెట్టేసి లోపల పెట్టేస్తారు. వాళ్ళని డైరెక్ట్గా విమర్శించే సాహసం చేయలేరు. ఇంక చంద్రబాబు గారు నయం, బీజేపీ నుంచి బయటకు వచ్చాక డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు బీజేపీ మీద. కానీ ఈ వైసీపీ వాళ్ళు బీజేపీ మీద డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టలేరు. భయపడి నక్కి విమర్శించాల్సిందే. సో ఇక్కడ సిద్ధం సభ మీద ఈనాడులో కూడా లోపల పేజీల్లో రాశారు. రాజకీయ సభ, ఈవెంట్ మేనేజ్మెంటా, 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సిద్ధం సభలకు తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగం. పదే అధికార దుర్వినియోగం. అది కరెక్టే. జగన్ మాట్లాడుతూనే ఉన్నారు, జనం వెనుదిరిగారు. చప్పగా సాగిన సీఎం ప్రసంగం. సిద్ధం సభ వద్దకు రాకుండా బస్సుల్లోనే జనం. ఖాళీగా దర్శనం ఇచ్చిన పలు గ్యాలరీలు. మరి బస్సుల్లో ఇది ఇచ్చారంట, అది తాక్కుంటూ అక్కడే పడుకుండిపోయారు బస్సులోనే. యాజమాన్యాలకు బెదిరించి సిద్ధం సభకు విద్యార్థులు బరితెగించిన వైకాపా నేతలు. బాపట్ల జిల్లా మేదరమెట్ల వైకాపా నిర్వహించిన వాళ్ళకి పిల్లలకంట, విద్యార్థులకంట ఒక్కొక్కరికి 250 రూపాయలు పాకెట్ మనీ ఇస్తామని చెప్పి ఆశ చూపి తీసుకొచ్చారంట. ఎంత దారుణం అండి. స్కూలు కాలేజీ పిల్లలకి ఒక్కొక్కరికి 250 రూపాయలు పాకెట్ మనీ ఇస్తామని చెప్పి సిద్ధం సభకు తీసుకెళ్లారంటండి. ఎంత దారుణం అండి బాబు. ఎక్కడున్నామండి మనం? వైకాపా సేవకు ఆర్టీసీ అంకితం. మేదరమెట్లకు బస్సులన్నీ తరలించి ప్రయాణికులను నరకం చూపించిన వైనం. వైసీపీ వాళ్ళు నిజంగా బాధపడాలి, నిజంగా తల దించుకోవాలి తెలుసా.
ఆర్టీసీ బస్సులు వేలాది వేల బస్సులు సిద్ధం సభకు తీసుకెళ్ళిపోతే ఇక్కడ జనం పరిస్థితి ఏంటండి? విజయవాడ ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. గుంటూరు బస్టాండ్లో బస్సులో ఎక్కేందుకు కిక్కిరిసిన ప్రయాణికులు. చేసినవేమో తప్పులు, దానికేమో ఇంకా తిరిగి పొగడ్తలు, తప్పులు చేసి కవర్ చేసుకొని పొగడ్తలు. ఇదిగోండి మద్యం. ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలపల్లి వద్ద సిద్ధం సభకు వెళ్ళే వారికి ఇచ్చేందుకు తెచ్చిన మద్యం. ఇదిగో మద్యం బాటిల్. కేసులు. పక్కనే సిద్ధం బోర్డు పెట్టుకొని మరీ మద్యం తాగుతున్న యువకులు. ఇదిగోండి మద్యం తాగుతున్నారు వీళ్ళు. అది ఇష్టం వచ్చినట్టు పోసారు మద్యం. మన రాష్ట్రంలో సంస్కృతి ఎటు వెళ్తుందో, సభా ప్రాంగణం ఎదురుగా పొలాల్లో బహిరంగంగా మద్యం తాగుతూ. ఇదిగోండి ఎటు వెళ్తున్నామో మనం, అసలు ఎంత దారుణంలోకి వెళ్తున్నామో చూడండి. రాజకీయం కోసం, పార్టీ కోసం అధికారం ఇంత దుర్వినియోగం చేయాలా? ఇన్ని దారుణాలు చేయాలా? ఆలోచించండి. రాజకీయం ఉంటుంది, అధికారం ఉంటుంది, పోతే పోద్ది. కానీ మన విలువలు కోల్పోయి మన ఇంత దరిద్రపు అలవాట్ల మరీ మద్యం బహిరంగంగా ఇవ్వడం ఏంటో, అంత బరి తెగించడం ఏంటో, స్కూల్ పిల్లలకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళడం ఏంటో. జనం 1,00,000 వస్తే ఏంటి, 2 లక్షలు వస్తే ఏంటి, 5 లక్షలు వస్తే ఏంటి, 15 లక్షలు వస్తే ఏంటి, అటు గొప్పలకు పోయి ఇటువంటి దరిద్రగొట్టు పనులు చేయడం కాకపోతే ఎందుకు అంత గొప్పలకు పోవడమో. సరే ఇక అది వదిలేద్దాం. సిద్ధం సభకు ఒక దండం బాబు, అయిపోయినాయి ఆ సిద్ధం సభలన్నీ అయిపోయినాయి. ఆ సభలకు ఒక దండం. ఇంకలైనా ఆర్టీసీ బస్సులు ప్రశాంతంగా ఉంచండి, రాష్ట్ర జనాలను ప్రశాంతంగా ఉంచండి అని మాత్రం నేను చెప్పగలను. అంతకుమించి నేనేం చెప్పలేను. ఆ సభలో సక్సెస్ అయ్యాయా, ఫెయిల్ అయ్యాయా, ఏ పార్టీ వాళ్ళ గోల ఆ పార్టీది. కానీ ఆర్టీసీ బస్సులు తీసుకెళ్ళిపోయి పిల్లలకు 250 పాకెట్ మనీ ఇస్తామని తీసుకెళ్ళిపోయి బహిరంగంగా మద్యం ఇచ్చి అటువంటి పరిస్థితుల్లో సభలు పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత, సక్సెస్ అయితే ఎంత, అవ్వకపోతే ఎంత, ఆ పార్టీ గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత, ఇన్ని దరిద్రాలు చేసి. అంతే కదా, అలాగే అనిపిస్తుంది నాకైతే. విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమా? అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల అనుమానం. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాకు కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాల కారణమా, లేదంటే మోదీ సర్కార్తో అభిప్రాయ భేదాలు తలెత్తాయా అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. మోదీ సర్కార్తో అభిప్రాయ భేదాలు ఏమీ ఉండవండి. మోదీ సర్కార్తో అంతా అనుకూలంగానే ఉంటుంది. మేబీ ఎన్నికల్లో పోటీ కోసమేమో, లేదంటే అక్కడున్న బోర్డులో వాళ్ళ అధికారుల మధ్య విభేదాలు ఏమో ఉండుంటాయి. సరే ఎనీవే, ఇవన్నీ ఈనాడులో ఫస్ట్ పేజీలో వచ్చాయి. ఈనాడు 2వ పేజీకి వెళ్దాం. 15వ తేదీ కల్లా మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కమిషనర్ల నియామకం జరిగిపోద్ది. పిఠాపురంపై పెద్ద పన్నాగమే. ఆర్ఓ నియామకంపై దుమారం. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఏడాది నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కొన్నాళ్ళ క్రితమే పెద్ద పన్నాగానికి తెరతీసింది. ఇక్కడ తమకు అనుకూలమైన అధికారులను ఎన్నికల విధుల్లో నియమించుకునేందుకు పావులు కదిపింది. పిఠాపురం నియోజకవర్గానికి ఆర్ఓ, ఈఆర్ఓల నియామకం విషయంలో పెద్ద ఎత్తుగడే వేసింది. అనుకూలమైన అధికారులను ఎక్కడికక్కడ పెట్టుకున్నారు. బాదుడు బండ మళ్ళీ లేవకుండా. గ్రానైట్ పరిశ్రమపై కక్ష కట్టిన వైకాపా సర్కార్ రాయితీలను గాలి కుదిలేసి రుసుములను పిండుతున్న వైనం. తమ మాట వినాల్సిందేనంటూ వేధింపులు. మూత దిశగా యజమానులు. కిమ్, జగన్ ఇద్దరు ఒక్కటే. హత్యా రాజకీయాలు, ప్రజలను పీడించడంలో వారి మధ్య పోలికలు. శంఖారావం సభల్లో నారా లోకేష్. ఇక్కడ కాదు, ఆంధ్రజ్యోతిలో వేశారు. అక్కడ కిమ్, ఇక్కడ జిమ్. హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు ఒకటే. 2019-24 నడుమ ఎక్కువ కేసులు నమోదైన టీడీపీ నాయకులు, కార్యకర్తలను వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత నాదే. 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. అక్రమ కేసులన్నీ ఎత్తేయించే బాధ్యత నాదే. పాలిచ్చే తెలుగుదేశం ప్రభుత్వం కావాలో, తన్నే దున్నపోతు వైసీపీ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించాలి. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని నారా లోకేష్ గారు నిన్న శంఖారావం సభలో చెప్పారనమాట. కొరియా పాలకుడికి 17 ప్యాలెస్లు, ఇక్కడ జగన్కు 6 ప్రసాదాలు. బాబాయిని, అన్నను కిమ్ లేపేశాడు. ఆంధ్ర జిమ్ బాబాయిని లేపేశాడు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో తాడేపల్లి భవంతిలో టీవీలు పగిలాయి. జగన్లా పరదాల మాటం లేను. తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చు. సూపర్ 6తో అన్ని వర్గాలకు న్యాయం. కార్యకర్తలు 2 నెలలు ఓపిక కష్టపడండి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మనమే. శంఖారావం సభలో యువనేత స్పష్టీకరణ. ఇక సిద్ధం ప్రచారానికి 600 కోట్లు. ఒక్కో సభకు 90 కోట్లు. ఈ డబ్బంతా ఎక్కడిది?
ఈ అవినీతిపై కేంద్ర దర్యాప్తు చెయ్యదెందుకు? రాజకీయ ప్రత్యర్థులపైనే ఈడీ దాడులు. జగన్ విషయంలో ఈడీ ఎక్కడికి పోయింది? బీజేపీకి జగన్ వారసుడు, ఆ పార్టీతో రహస్య పొత్తు. హోదా కోసం అసలు డిమాండ్ చేశారా? షర్మిల ధ్వజం. ఒక్కో సిద్ధం సభ కోసం 90 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖర్చు చేస్తున్నారని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. సిద్ధం పేరిట ప్రచారం కోసం 600 కోట్లు వ్యయం చేశారని, ఈ డబ్బంతా జగన్కి ఎక్కడదని నిలదీశారు. ఈ డబ్బు ఏముంది, ఇంకా బోల్డ్ ఉంది. 15 ఇంటింటికి 1000, ఇంటింటికి 5000, 10,000 ఆల్రెడీ పనిచేస్తున్నారు. మరి ఆ డబ్బు ఎక్కడదో? 1000 కోట్లు ఆల్రెడీ జనాలకు పనిచేశారు. ఆ డబ్బు అంతా ఎక్కడదో? స్వీట్ బాక్సుల్లో డబ్బు ఇస్తున్నారు, చీరలు ఇస్తున్నారు, జాకెట్లు ఇస్తున్నారు, ఈ ఏంటిది షర్ట్లు ఇస్తున్నారు, ప్యాంట్లు ఇస్తున్నారు, గోడ గడియారాలు ఇస్తున్నారు, స్మార్ట్ వాచ్లు ఇస్తున్నారు, కుక్కర్లు ఇస్తున్నారు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడిది? డబ్బులు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. జనం నుంచి వెళ్ళిందే కదా. తర్వాత మనబడి ఐబీకి అనుకూలం, అంతర్జాతీయ ప్రతినిధుల కితాబు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల పరిశీలన, సదుపాయాలపై సంతృప్తి అంటండి. కానీ మొత్తానికి మన రియాలిటీ షోలో కొత్త పాత్రలు ప్రవేశపడతాయి. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. ఇదిగో ఈరోజు ఈ పాత్ర వెళ్ళాలి, పాఠశాలలు చూసి పొగడాలి. ఇదిగో ఈరోజు ఈ పాత్ర ఎంటర్ అవ్వాలి, ఆర్బీకేలను చూసి పొగడాలి. ఈరోజు మరో పాత్ర వెళ్ళాలి, ప్రభుత్వ వైద్యశాలను చూసి పొగడాలి. ఇంకో రోజు మరో పాత్ర వెళ్ళాలి, ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టిందని పొగడాలి అని మనం పొగట్టలకు మనకు ఆర్టిస్టులు ఉంటారు. అలా రకరకాలుగా వాళ్ళ హోదాలు, వాళ్ళ దీనికి తగ్గట్టు వాళ్ళకి పేమెంట్లు ఉంటాయి. ఇదిగో మీరు ఈరోజు రండి, ఈరోజు పొగడండి, మీకు ఏమైనా కావాలంటే మనం అనేటట్టు ఉంటుందన్నమాట. అందుకే అంతర్జాతీయ ప్రతినిధులంట కితాబు ఇచ్చారంట. వాళ్ళకి అక్కడ స్కూల్లో నీళ్ళు తాగమ్మా, అమ్మ తల్లి, ఎలాగ ఐబీ ప్రతినిధి వచ్చావు కదా, ఆ స్కూల్లో మంచినీళ్ళు ఉన్నాయో లేవో తాగు. ఆ స్కూల్లో ఒకసారి వాష్రూమ్కి వెళ్ళు, నీకు తెలుస్తుంది భాగవతం. పైన పటారం, లోన లోటారం. మన బడి ఐబీకి అనుకూలం కరెక్టే, కానీ మన బడిలో మరుగుదొడ్లు ఉన్నాయా, మన బడిలో తాగునీరు ఉన్నాయా? ఫస్ట్ తాగునీరు, మరుగుదొడ్లు కట్టండి, ఆ తర్వాత ఐబీకి ఇస్తారో అంతరిక్షం బీకి ఇస్తారో మీ ఇష్టం, ఇచ్చుకోండి. 14ను వైఎస్ఆర్సీపీలో చేరుతున్నా కాదు, అది తప్పుడు స్టేట్మెంట్. 14వ తేదీని ముసుగు తీస్తున్నా అనాలి. పార్టీ విజయానికి సంపూర్ణ మద్దతు అందిస్తా, ఇది కూడా తప్పు స్టేట్మెంటే. 2019లో కూడా పార్టీ విజయానికి సంపూర్ణంగా నేనే కష్టపడ్డా అని అనాలి. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వెల్లడి. సో మొత్తానికి 14వ తేదీని ముసుగు తీస్తున్నారంట. గత ఎన్నికల్లో ఎలాగైతే వైసీపీ కోసం కష్టపడ్డారో ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ కోసం కష్టపడుతున్నారంట. అది 266 కోట్లతో కడప విమానాశ్రయం అభివృద్ధి. టెర్మినల్ భవనం అభివృద్ధి పనులకు వర్చువల్గా ప్రధాని మోదీ శంకుస్థాపన. ఏడాదికి 25 లక్షల మంది ప్రయాణికులు, సామర్థ్యానికి తగినట్టు విస్తరణ. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి వైఎస్ జగన్ ఎనలేని కృషి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారంటండి. 266 కోట్లతో కడప విమానాశ్రయం అభివృద్ధి. ఆ కడప విమానాశ్రయంకి వెళ్తే నాకు ఆ సాక్షి పేపర్లే గుర్తొస్తాయి. నేను వెళ్ళా కడప ఎయిర్పోర్ట్కి ఒకసారి, విజయవాడ నుంచి కడప ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కడప అక్కడ నుంచి వేరే ఫ్లైట్ అనమాట, కనెక్టింగ్ ఫ్లైట్. ఒక 2 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేసి పేపర్ చదువుదామని వెయిట్ చేశా. అక్కడ సాక్షి తప్ప ఇంకేమీ లేవు. అక్కడ చైర్స్ ఉంటాయి కదా కూర్చోడానికి, ఇటు ఒక 8 లైన్లు, ఇటు ఒక 8 లైన్లు ఉన్నాయి, ఇటు 4 ఉన్నాయి. సో నేను సరే ఫస్ట్ లైన్లో సాక్షి ఉంది కదా, ఇంకో 2వ లైన్లో 3వ లైన్లో వేరే పత్రిక ఉంటుంది కదా అని వెళ్ళా. అక్కడ సాక్షియే, ఆ వెనక సాక్షియే. మొత్తం మీద అక్కడ 16 పేపర్లు ఉంటే 16 పేపర్లు సాక్షియే ఉన్నాయి. చివరికి ఆపుకోలేక అక్కడున్న అధికారిని అడిగా. అక్కడున్న సిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సిఐఎస్ఎఫ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని అడిగా, ఏమంటే వేరే పేపర్లు ఏం లేవండి, మొత్తం అన్నీ సాక్షినే ఉన్నాయి, ఇవే చదవాలా, వేరే ఈనాడు లేదంటే హిందూ అయినా లేదా అని అడిగా. లేదు, ఇది కడప కదా, వేరే పత్రికలు ఏమీ ఉండవు, ఇవి మాత్రమే ఉంటాయి అని అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతున్న ఎయిర్పోర్ట్లోనే ఇలా ఉందంటే ఇంకా చూసుకోండి. నాకు కడప ఎయిర్పోర్ట్ అంటే అప్పటి నుంచి అదే గుర్తొస్తుంది, ఆ సీనే గుర్తొస్తుంది. అనవసరంగా ఇక్కడ ఉన్నాను, నాకు టైంపాస్ అవ్వాలి ఆ రోజు పేపర్ చదవక. మొబైల్ ఓపెన్ చేద్దామంటే మొబైల్లో ఛార్జింగ్ లేదు, అప్పుడు ఛార్జింగ్ పెట్టుకున్నాను. అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా అక్కడే ఈ పేపర్లే చదువుకున్నా, వేరే బుక్స్ అవి ఇవి చదువుకున్నా. వేరే వార్తలు ఏమైనా ఉన్నాయా? ఆంధ్రజ్యోతిలో పోలీసుల్లో ట్యాపింగ్ పరేషాన్ అంటండి. అధికార పార్టీకి ట్యాపింగ్ సేవ చేసిన తెలంగాణ డీఎస్పీ కేసుపై సర్వత్రా చర్చ. ఏపీలో తమ పరిస్థితి ఏమిటోనన్న గుబులు. తేడా వస్తే జైలుకేననే ఆందోళనలో సీనియర్లు. ఇప్పటికే కోటంరెడ్డి, రఘురామ ఉదంతాలతో పోలీస్ శాఖపై ట్యాపింగ్ అనుమానాలు.
టీడీపీ జనసేనతో బీజేపీ జట్టు కట్టడంతో మార్పు, ప్రభుత్వం మారితే ఇబ్బందులు తప్పవని భయం. ఉంటాయి మరి, ఖచ్చితంగా ఉంటాయి. చాలామంది అధికారులు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, ఇది ఉన్నాయి. చాలామంది అధికారులు ఇళ్ళకి వెళ్ళిపోతారండి గవర్నమెంట్ మారాక, చాలామంది వెళ్ళిపోతారు. అన్నింటా పెద్దరెడ్డే. సో అనంతపురం జిల్లాలో పెద్దరెడ్డి గారి గురించి రాశారనమాట, అవినీతి అరాచకాలు అవన్నీ. సో ఇప్పటికే ఈరోజు లేట్ అయింది, 3 పత్రికలు ముగిద్దాం. మరిన్ని కీలకమైన అంశాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.